నమస్తే. ఎలా ఉన్నారు? కాదు ఎలా రాస్తున్నారు? హ్యాండ్ రైటింగ్ గురించిన ఈ ప్రపంచానికి మీ అందరికీ స్వాగతం. ఈ రోజుల్లో హ్యాండ్ రైటింగ్ ఏంటి? అందరూ మొబైల్ ఫోన్స్, 1-2 మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, హై స్పీడ్ ఇంటర్నెట్ రాజ్యం వెళ్తున్నటువంటి ఈ రోజుల్లో ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ ఏంటి అని అనుకోవచ్చు. ఈ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే 3 లాభాలు. అంటే హ్యాండ్ రైటింగ్ బాగా లేకపోతే 3 నష్టాలు అని అర్థం. ఒకటి, భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లో 100కి 94-95% పరీక్షలు హ్యాండ్ రైటింగ్ని ఆధారంగా చేసుకొని కండక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వాల్సిందే. 2, చేతిరాతలో కాస్త స్పష్టత, అందమైన చేతిరాత రాసే పిల్లలు, రాసేవాళ్ళు జనరల్గా పీపుల్ ఎవరైనా సరే ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువ కలిగి ఉంటారు. 3వ చాలా అద్భుతమైన లాభం ఏంటంటే గ్రాఫాలజీ, గ్రాఫోథెరపీ అని 2 అద్భుతమైన శాస్త్రాలు ఉన్నాయి. ఈ గ్రాఫాలజీ ద్వారా చేతిరాతను బట్టి మనస్తత్వాన్ని అధ్యయనం చేయొచ్చు. గ్రాఫోథెరపీ ద్వారా చేతిరాతలో చిన్న మార్పులు చేసి మనస్తత్వంలో మార్పులు తీసుకురావచ్చు. ఈరోజు మనం కాలిగ్రఫీ, గ్రాఫాలజీ, గ్రాఫోథెరపీ అనే 3 అద్భుతమైన అంశాలని బేస్ చేసుకుని చేతిరాత ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏంటి జనరల్గా మనం చేసే తప్పులు, వాటిని ఎలా కవర్ చేసుకోవాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరి హ్యాండ్ రైటింగ్ చాలా బాగాలేదు, బాగా చేసుకోవాలి, బాగుంది ఇంకా బాగా చేసుకోవాలి, చాలా బాగుంది ఇంకా ఎక్సలెంట్గా చేసుకోవాలి, స్పీడ్గా రాసిన హ్యాండ్ రైటింగ్ పాడైపోకూడదు, ఇలా అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి ఈ ఎపిసోడ్స్ చాలా పనికొస్తాయి. ముందుగా బేసిక్ స్ట్రోక్స్ అండ్ పొజిషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. హ్యాండ్ రైటింగ్ ఎప్పుడు ABCD అనే అక్షరాలతో స్టార్ట్ చేయకూడదు, ఈలతో స్టార్ట్ చేయకూడదు. ఎలా పట్టుకోవాలి, పెన్ ఎలా పట్టుకోవాలి, అసలు ముందుగా కొన్ని బేసిక్ స్ట్రోక్స్ ఉంటాయి. ఏ స్ట్రోక్స్ని ప్రాక్టీస్ చేయాలనేవి చాలా ముఖ్యం. పెన్ ఎలా పట్టుకోవాలో చూద్దాం. చేతిరాత మీద అవగాహన ఉండి అక్షరాలు అద్భుతంగా రాయడం తెలిసి కూడా కేవలం పుస్తకం సరిగా పట్టుకోకుండా, పెన్ సరిగా పట్టుకోకుండా, డిస్టెన్స్ సరిగా మెయింటైన్ చేయక, ఏ వేలు ఎక్కడ పట్టుకోవాలి తెలియక చేతిరాత మొత్తాన్ని పాడు చేసుకుంటారంటే మీరు నమ్మగలరా? అందుకే కరెక్ట్గా పొజిషన్స్ని గురించి డిస్కస్ చేద్దాం. చిన్నపిల్లలు అంటే 3-3.5 సంవత్సరాల నుంచి 7-8 ఏళ్ళు వచ్చే వరకు పిల్లలందరూ పెన్సిల్ యూస్ చేస్తారు. పెన్సిల్ కొన్నప్పుడు ఇలా ఉంటుంది, షార్ప్నర్లో పెట్టి షార్ప్ చేశాక ఈ కోన్ షేప్ ఏరియా వస్తుంది. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, ఈ కోన్ షేప్ని అస్సలు టచ్ చేస్తూ పట్టుకోకూడదు, కోన్ షేప్ అయిపోయిన తర్వాత పట్టుకోవాలి. ఇంకా సులభంగా చెప్పాలంటే ఈ చూపుడు వేల మీద మొదటి అడ్డగీత, ఫస్ట్ హారిజాంటల్ లైన్ చూసారా, అది ఎంతవరకు ఉందో అంత గ్యాప్ వదిలేసి పెన్ పట్టుకోవాలి, పెన్సిల్ పట్టుకోవాలి. షార్ప్ చేసినప్పుడు ఖచ్చితంగా అంత గ్యాప్తో ఈ కోన్ షేప్ ఏరియా వస్తుంది కాబట్టి గుడ్డిగా సులభంగా అంత ప్లేస్ వదిలేసి పట్టుకోవచ్చు. పట్టుకున్నప్పుడు 3 వేళ్లతో మాత్రమే పట్టుకోవాలి. దీన్ని ట్రైపాడ్ గ్రాస్ప్ అంటారు. బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, అంతే. ఈ 3 వేళ్లతో మాత్రమే పట్టుకోవాలి. మిగిలిపోయిన 2 వేళ్ళు లోపలికి ముడుచుకున్నట్టుగా ఉండాలి. ఈ థంబ్ని, ఇండెక్స్ ఫింగర్ని యూస్ చేస్తూ పెన్సిల్ పట్టుకుని మిడిల్ ఫింగర్ని కింద వైపు, అంటే మధ్య వేలు, పొడుగ్గా ఉండే మధ్య వేలు ఎప్పుడు పెన్ కింద వైపు ఉండాలి. ఇప్పుడు మీరు, మీ చుట్టుపక్కల వాళ్ళు లేదా మీ పిల్లలు ఎలా పట్టుకుంటున్నారో ఒకసారి గమనించండి. ఎక్కువ శాతం మంది మధ్య వేలుని ఆ ఇన్స్ట్రుమెంట్కి కుడివైపు పట్టుకోవడం, రాయడం నేను చూశాను. అది చాలా తప్పు. మధ్యవేలు పెన్సిల్ కుడివైపు ఉన్నప్పుడు 15-20 నిమిషాల కంటే ఎక్కువసేపు రాయడం కుదరదు. ఎందుకంటే క్రింది వైపు నుంచి సపోర్ట్ ఏం లేక చెయ్యి నొప్పెడుతుంది. అందుకే పిల్లలు 5-10 నిమిషాలు రాయగానే చెయ్యి ఇలా ఇదిలించేస్తూ ఉంటారు. మిడిల్ ఫింగర్ ఎప్పుడు పెన్సిల్ లేదా పెన్ క్రింది భాగంలో ఉండాలి. బొటన వేలు ఒకవైపు, చూపుడు వేలు ఒకవైపు అని ఎందుకన్నానంటే కుడి చేత్తో రాసేవాళ్ళకి బొటన వేలు ఎడమవైపు వస్తుంది, ఎడమ చేత్తో రాసేవాళ్ళకి అదే బొటన వేలు కుడివైపుగా కనిపిస్తుంది. కానీ మధ్య వేలు మాత్రం ఎప్పుడూ కిందే ఉండాలి. ఇది జాగ్రత్తగా గమనించాలి. మరీ చిన్నపిల్లలైతే పెద్దవాళ్ళ దగ్గరుండి పట్టించి ఈ 2 విషయాల్ని ఒకేసారి గమనించాలి. 1, ఎంత దూరంలో పట్టుకోవాలి, 2, ఏ వేలు ఎక్కడ ఉండాలి అనే 2 అంశాలని ఒకేసారి గమనించి ఇలా పట్టుకోవాలి. వెన్నుముక నిటారుగా ఉండాలి. రాసేటప్పుడు పుస్తకం మీద పడిపోకూడదు. పుస్తకం చాలా దూరంగా పెట్టి కూడా రాయకూడదు. టెక్నికల్ డిస్టెన్స్ ఏంటంటే 25 నుంచి 30 సెంటీమీటర్ల దూరం.
చిన్న ఒక్క మాటలో చెప్పాలంటే ఒక లాంగ్ స్కేల్ అంత డిస్టెన్స్ అనుకుందాం. ఇలా నిటారుగా కూర్చుని తల మాత్రమే వంచి పెన్సిల్ నేను చెప్పినట్టుగా ఇలా పట్టుకుని చేతిని మోచేతి వరకు ఏటవాలుగా ఉండేలాగా చూసుకుని పేపర్ మీద పెట్టాలి. ఏటవాలుగా ఉండాలి. చూసారా, నేను ఇలా నిలువుగా ఉన్నాను, మీ వైపు చూస్తున్నాను. నా చెయ్యి మాత్రం ఇలా ఎడమ వైపుకి వంగింది. ఇది చాలా చాలా ముఖ్యం. కుడి చేత్తో రాసేవాళ్ళు చేతిని ఎడమ వైపుకి వంచి ఇలా పట్టుకుని రాయాలి. ఎడమ చేత్తో రాసేవాళ్ళు చేతిని ఇలా కుడివైపుకి వంచి పట్టుకోవాలి. అంటే నిలువుగా ఉండకూడదు, అడ్డంగా అస్సలు ఉండకూడదు. అవి రెండు చేతి రాతని పాడు చేసేస్తాయి. తల దించి ఇలా పట్టుకుని కాగితం ప్రారంభం చేసినప్పటి నుంచి కాగితం చివరి వరకు చేతిని మోచేతి వరకు కంటిన్యూస్గా మూవ్ చేస్తూ ఉండాలి. చాలామంది పిల్లలు తెలియక ఇలా వాక్యం రాయడం మొదలుపెట్టి చేతిని మోచేతి వరకు అక్కడే ఉంచి మణికట్టు దగ్గర వరకు బెండ్ చేస్తూ ఇలా చాలా చాలా కష్టపడి అలా పంపించేస్తూ ఉంటారు. ఈ మణికట్టు దగ్గర ఇలా చేస్తూ ఉంటారు. ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ మణికట్టు దగ్గర నుంచి ట్విస్ట్ చేయకండి. ఈ 3 వేళ్లతో తక్కువ లేదా మరి ఎక్కువ ప్రెజర్ యూస్ చేయకుండా మీడియం ప్రెజర్ యూస్ చేసి పట్టుకుని హాయిగా వాక్యం ప్రారంభం నుంచి వాక్యం చివరి వరకు మోచేతి వరకు చేయి కదులుతోందా లేదా చూసుకుంటూ రాయాలి. అలాగే ఈ మోచేతి వరకు చేతిని ఏ కోణంలో పెట్టారో అదే కోణంలో పుస్తకం కూడా ఉండేలాగా చూడండి. పుస్తకం ఒక డైరెక్షన్లో, మీ చెయ్యి ఇంకో డైరెక్షన్లో ఉంటే అది చాలు చేతిరాత పాడైపోవడానికి. ఇవన్నీ చూసుకుంటూ చక్కటి స్ట్రోక్స్. ఎందుకంటే ఈ ప్రపంచంలో అక్షరాలను ఎవరూ తయారు చేయలేదు. ముందుగా కొన్ని గీతలను కనిపెట్టి ఆ గీతల యొక్క అర్థవంతమైన కలయికతో అక్షరాలు తయారు చేయడం జరిగింది. ఉదాహరణకి నా దగ్గర ఒక నిలువు గీత, ఒక అడ్డగీత ఉంటే దీని పేరు 1, దీని పేరు 2 అనుకుందాం. నిలువు గీత పేరు 1, అడ్డగీత పేరు 2. నిలువు గీత పైన అడ్డగీత రాస్తే టీ అవుతుంది. నిలువు గీత క్రింది భాగంలో కుడివైపు నుంచి ఈ అడ్డగీతని జత చేస్తే అతికిస్తే ఎల్ అవుతుంది. 2 సార్లు నిలువు గీతలు రాసి అంటే 1 2ని అడ్డగీతని మధ్యలో రాస్తే హెచ్ అవుతుంది. 1 2 2 ఎఫ్ అయిపోతుంది. 1 2 2 2 ఈ అయిపోతుంది. అంటే ఎవరైతే బేసిక్ స్ట్రోక్స్ని చాలా చక్కగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళందరికీ అద్భుతమైన చేతిరాత ప్రాప్తిస్తుంది. ఈ బేసిక్ స్ట్రోక్స్ని మంచి చేతిరాతకి ఉపయోగించడానికి నేను ఒక 5 బేసిక్ స్ట్రోక్స్ చెప్తాను. ప్రతిరోజు నేను చెప్పినట్టుగా పెన్ పట్టుకుని స్ట్రైట్గా బ్యాక్ బోన్ వెన్నుముక నిటారుగా పెట్టి తల మాత్రమే ఉంచి ఈ 5 గీతలు ప్రాక్టీస్ చేయాలి. వాటిని బేసిక్ స్ట్రోక్స్ అంటారు. జాగ్రత్తగా మీ సింగిల్ రూల్ పేపర్ మీద బేసిక్ స్ట్రోక్స్ అని రాయండి. ఈ బేసిక్ స్ట్రోక్స్ని ప్రతిరోజు 2 నుంచి 3 నిమిషాల సేపు ప్రాక్టీస్ చేయాలి. అలా 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఇంకా మంచిది. ముందుగా ఎడమ వైపు నుంచి ఒక 0 ప్రారంభించండి. మొదటిసారి రాసిన 0 ఎంత అద్భుతంగా రాయగలుగుతారో, ఎంత శుభ్రంగా లోపల వైపు ఎత్తు వెడల్పు ఒకేలాగా ఉండేలా చూసుకుంటూ, అంటే ఈ హైట్ ఎంత ఉంటుందో విడ్త్ కూడా అంతే ఉండాలి. ఇలా గమనిస్తూ ఆకారంలో పరిమాణంలో మార్పు లేకుండా 2-3 లైన్లు కంటిన్యూస్గా రాయండి. అలాగే రాయండి. తర్వాత ఇదే 0ని కుడివైపు నుంచి రాయడానికి ప్రయత్నించండి. చూసారా, నా చేతిని ఇటువైపు తీసుకొస్తున్నాను. కుడివైపు నుంచి 0, కుడివైపు నుంచి 0 ఆకారం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో 85 నుంచి 90% వరకు ఉండే అక్షరాలు కేవలం మీ చేతిని ఎడమవైపుకి కుడివైపుకి, అంటే సవ్య దిశలో అపసవ్య దిశలో చక్కగా తిప్పగలిగిన వాళ్ళందరూ 85-90% అక్షరాల్ని చాలా అందంగా రాసేయచ్చు. ఆ అక్షరాలన్నీ ఈ 2 గీతల్ని ఆధారంగా చేసుకుని నిర్మించారు కాబట్టి ఈ 2 గీతల్ని చక్కగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే 3వ గీత
ఎడమ వైపు నుంచి ఒక స్ప్రింగ్ ఆకారంలో ఎక్కడ కావలిస్తే అక్కడ మీరు చేయి లిఫ్ట్ చేయొచ్చు. ఇలా ఇంత పెద్దది రాయవలసిన అవసరం లేదు. మీకు ఇది ఇబ్బందిగా అనిపిస్తే కొంచెం సేపు రాసి ఇలా చేయి లిఫ్ట్ చేయొచ్చు. ఇలా ప్రాక్టీస్ చేయండి. ఒక గీత మొత్తం ప్రాక్టీస్ చేయండి. అలాగే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ప్రాక్టీస్ చేయండి. ఇలా చేయండి. ఎంత పెద్దదైనా పర్లేదు, ఎంత చిన్నదైనా పర్లేదు. మీరు కావాలంటే ఎక్కడైనా బ్రేక్ చేయవచ్చు. మూడోది ఎడమ వైపు నుంచి, నాలుగోది కుడివైపు నుంచి. ఐదవది కాస్త ఇబ్బందిగా ఉంటుంది. చాలా చక్కగా 2 ఆకారాలని ఒకేసారి రాయగలగాలి. కుడివైపు నుంచి ఎడమ వైపు నుంచి నేను ఒకేసారి తిప్పుతున్నాను. మీ చేతిని చాలా సునాయాసంగా ఎడమ వైపు నుంచి కుడివైపు నుంచి తిప్పగలిగితే హిందీ, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఎక్కువ అక్షరాలు ఈ 2 ఆకారాలని బేస్ చేసుకుని ప్రిపేర్ చేశారు కాబట్టి ఇలా ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ ఒకసారి 5 గీతలు రాస్తాను. ముందుగా ఎడమ వైపు నుంచి 0, తర్వాత కుడివైపు నుంచి 0, మూడోది ఎడమ వైపు నుంచి ఒక స్ప్రింగ్ ఆకారంలో ఎంత వీలైతే అంతసేపు, నాలుగోది అదే స్ప్రింగ్ ఆకారం కుడివైపు నుంచి, ఐదవది 2 గీతల్ని ఒకేసారి వినియోగిస్తూ ఇలా. ఈ 5 బేసిక్ స్ట్రోక్స్ని పెన్ ఎలా పట్టుకోవాలి, పెన్సిల్ ఎలా పట్టుకోవాలి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ, ప్రెషర్ ఎక్కువ యూజ్ చేయకుండా ఆప్టిమమ్ లేదా మీడియం ప్రెషర్, మధ్యస్థంగా ప్రెషర్ యూజ్ చేస్తూ, అంటే పెన్ని పెన్సిల్ని ఎంత గట్టిగా ఈ 3 వేళ్లతో పట్టుకుంటారో అంత ప్రెషర్ పేపర్ మీద పడుతుంది. కాబట్టి ముఖాన్ని కొంచెం లూజ్గా, హాయిగా, టెన్షన్ లేకుండా పెట్టి ఆ మీడియం ప్రెషర్తో పెన్ పట్టుకుంటే పేపర్ మీద కూడా మీడియం ప్రెషరే వస్తుంది. ఎక్కువ ప్రెషర్ యూజ్ చేసినప్పుడు స్పీడ్ తగ్గిపోతుంది, పేపర్ చిరిగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువ ప్రెషర్ లేకుండా చూడండి. కొంతమంది పిల్లలు మరీ లైట్గా కూడా రాస్తారు, చాలా లైట్గా స్వయారంగా రాసేస్తూ ఉంటారు. అది కూడా తప్పు. మీడియం ప్రెషర్ ఎప్పుడు ఉండాలి. అదే మీరు రాస్తున్న కాగితాన్ని వెనక్కి తిప్పితే కొద్దిగా ఉబ్బెత్తుగా కనపడితే అది కరెక్ట్ ప్రెషర్. అంతేకాని 3వ పేజీ 4వ పేజీ వైపుకి వెళ్ళకూడదు. అక్షరాలు మనకి మార్కులు తెచ్చిపెట్టే సాధనాలు కాబట్టి క్షరము అంటే నశించిపోయేది, అక్షరము అంటే నశించిపోనిది, నాశనం లేనిది, ఎప్పటికీ నిలిచి ఉండేది అని. కాబట్టి మనకి మార్కులు తీసుకొచ్చి పెట్టే, ఉద్యోగాలు తెచ్చిపెట్టే, మనకి సమాజంలో గౌరవం తెచ్చిపెట్టే ఆ అక్షరాల్ని ఎట్టి పరిస్థితుల్లో మనం అవమానించకూడదు. అక్షరాల మీద మంచి అవ్యాజమైనటువంటి గౌరవంతో ఆ చక్కటి అక్షరాల్ని ఇలాంటి గీతల ద్వారా మనం డెవలప్ చేద్దాం. ఏ పేపర్ మీద ప్రాక్టీస్ చేయాలనేది చాలా పెద్ద డౌట్. మనకి వైట్ పేపర్లు ఉంటాయి, సింగిల్ రూల్ పేపర్లు ఉంటాయి, డబుల్ రూల్ పేపర్లు ఉంటాయి, స్క్వేర్ రూల్ ఉంటాయి, అందులో చాలా చాలా రకాల పేపర్లు ఉంటాయి. కాబట్టి ఎవరైనా బిగినర్స్, నేను మంచి దస్తూరిని ప్రాక్టీస్ చేయాలి, నాకు చాలా మంచి హ్యాండ్ రైటింగ్ రావాలి అనుకునే వాళ్ళందరూ సింగిల్ రూల్ పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి. సింగిల్ రూల్ పేపర్ మీద టెక్నికల్గా మీరు చూస్తే ఆ 2 గీతల మధ్యలో ఒక 8 మిల్లీమీటర్ల గ్యాప్ ఉంటుంది. ఆ 8 మిల్లీమీటర్ల గ్యాప్లో 3 రకాల అక్షరాలు ఉంటాయి. ఇంగ్లీష్లో ఉండే స్మాల్ లెటర్స్. చిన్న అక్షరం ఏ అనుకుందాం, 2 గీతల మధ్యలో సరిగ్గా సగభాగానికి రాయాలి. ఎల్ అనుకుందాం, దీనికి 2 పైకి రాయాలంటే దాదాపుగా పై గీత వరకు రాయాలి. జీ అనుకుందాం, నెక్స్ట్ 2 లైన్స్ మధ్యలో సగం వరకు రావాలి. అంటే ఎవరైనా చాలా పెద్ద సైజు రాసే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఎవరికైనా ఉంటే, మరి చిన్న చిన్న సైజుల అక్షరాలు రాసే బ్యాడ్ హ్యాబిట్ ఎవరికైనా ఉంటే, ఈ రెండింటిని అవాయిడ్ చేయడానికి మనకు అద్భుతంగా ఉపయోగపడే పేపర్ సింగిల్ రూల్డ్ పేపర్. సో సింగిల్ రూల్డ్ పేపర్ మీద ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ బేసిక్ స్ట్రోక్స్ ప్రాక్టీస్ చేయండి. స్ట్రైట్ పొజిషన్లో కూర్చోండి. నెంబర్ 4 లాగా కూర్చోవాలి. ఎప్పుడు కూర్చున్నా సరే ఇలా కూర్చోవాలి. 2 పాదాలు నేల మీద ఆనాలి. ఒక మంచి రైటింగ్ ప్యాడ్ పెట్టుకోవాలి. ఎక్కడంటే అక్కడ కూర్చుంటాను, బెడ్ మీద పడుకొని రాస్తాను అంటే కుదరదు. చాలామంది పిల్లలు చాలా వయ్యారంగా కూర్చోవడాలు, దిండు పెట్టుకుని దాని మీద పుస్తకం పెట్టుకుని రాయడాలు, ఇవన్నీ చేయకండి. చేతి రాత రాసినప్పుడు, పుస్తకం పట్టుకుని చదువుతున్నప్పుడు పర్ఫెక్ట్గా కూర్చోవాలి. దానివల్ల ఆ ఫోకస్ ఎక్కువ అవడమే కాకుండా మీరు చదివే సబ్జెక్ట్ని గౌరవించినట్టు కూడా అవుతుంది. కాబట్టి ఈ 4 అనే అంకె మాదిరిగా కూర్చుని తలదించి చాలా జాగ్రత్తగా అక్షరాల్ని ఒకదానికొకటి ప్రాక్టీస్ చేయాలి. ఈ బేసిక్ స్ట్రోక్స్ సింగిల్ రూల్డ్ పేపర్ మీద ఇలా ప్రాక్టీస్ చేశాక అక్షరాలు ఎలా రాయాలో మొదలు పెడదాం. అక్షరాలు ఎప్పుడు
ఒకదాని తర్వాత ఒకటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్రాక్టీస్ చేయకండి. బిగినర్స్ ప్రత్యేకించి ఫస్ట్ అక్షరం ఏదైనా ఇంకొక అక్షరంతో సారూప్యత కలిగి ఉందా అని గమనించి అలా సపరేట్ చేసి ప్రాక్టీస్ చేద్దాం. ఉదాహరణకి నా దగ్గర సి అనే ఒక అక్షరం ఉంది. ఈ సి అనే అక్షరాన్ని నేను రెండవసారి చాలా జాగ్రత్తగా అదే విధంగా రాయగలిగితే, మూడవసారి కూడా కొంచెం కూడా మార్పు లేకుండా అదే విధంగా రాయగలిగితే, ఇలా రాయగలిగితే ఎంత లాభం ఉంటుందో గమనించండి. ఈ సి అనే అక్షరంలో కొంచెం కూడా మార్పు లేకుండా అలాగే రాయగలిగి ఇక్కడ ఒక చిన్న గీత గీయగలిగారంటే అది ఏ అవుతుంది. అదే గీతను కొంచెం పొడుగ్గా రాయగలిగారంటే డి అనే అక్షరం అవుతుంది. అదే సి నుంచి క్రింది వైపుకి ఇలా రాయగలిగితే జి అవుతుంది. అదే సి నుంచి ఇలా చేసి ఇలా ప్రాక్టీస్ చేస్తే క్యూ అవుతుంది. సిని కొంచెం కూడా మారకుండా ఇలా ప్రాక్టీస్ చేసి లోపలికి క్లోజ్ చేస్తే అది ఓ అవుతుంది. అంటే ఇక్కడ నా దగ్గర 5 అక్షరాలు ఉన్నాయి. ఏ, డి, జి, క్యూ, ఓ అనే అక్షరాలని ప్రత్యేకించి స్మాల్ లెటర్స్ చిన్న అక్షరాలు రాసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ సి అనే భాగం మిస్ అవ్వకుండా ప్రాక్టీస్ చేయాలి. ఆ సి భాగం పెద్దగా చిన్నగా అయిపోయిన ఏలతో, డీలతో, జీలతో ఎవ్వరూ అద్భుతమైన చేతిరాత రాయలేరు. లేదా ఎవరి చేతిరాత అయినా చాలా అందంగా ఉంటే మీరు జాగ్రత్తగా గమనించవచ్చు, ఈ 6 అక్షరాల్లో సి భాగం మారకుండా దాదాపుగా అదే పరిమాణంలో, అదే ఆకారంలో రిపీట్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకి నా దగ్గర గుడ్ అనే ఒక వర్డ్ ఉంది. నేను ఒక సి ఇలా రాసి, ఇంకొక సి ఇలా రాసి, ఇంకొక సి ఇలా రాసి, ఇంకొక సి ఇలా రాశాను అనుకుందాం. దీంతో జీ చేసి, దీంతో ఓ చేసి, దీంతో ఓ చేసి, దీంతో డి చేస్తే అక్షరాలు 4 ఉన్నాయి కానీ పదం సరిగ్గా లేదు. అలా కాకుండా 4 సీలు సైజులో కానీ షేప్లో కానీ పెద్దగా తేడాలు లేకుండా ఒకేలాగా రాయగలిగితే, దీంతో మీరు జీ చేయగలిగితే, దీంతో మీరు ఓ చేయగలిగితే, దీంతో మీరు ఓ చేయగలిగితే, దీంతో మీరు డి చేయగలిగితే దీనికి ఎంత వ్యత్యాసం ఉందో మీరే గమనించవచ్చు. అంటే సి అనే అక్షరాన్ని ఆధారంగా చేసుకొని డెవలప్ చేసిన అక్షరాలన్నింటినీ సి భాగంలో కొంచెం కూడా మార్పు లేకుండా ఎవరైతే రిపీట్ చేసి ప్రాక్టీస్ చేయగలుగుతారో వాళ్ళందరికీ చాలా చాలా మంచి చేతిరాత సొంతమైపోతుంది. సో ఇప్పుడు 3 అంశాలు గమనించాం మనం. 1, పెన్ ఎలా పట్టుకోవాలి, ఎక్కడ పట్టుకోవాలి. 2, బేసిక్ స్ట్రోక్స్, చేతిరాతని ఏ గీతలతో డెవలప్ చేశారో, అక్షరాలను ఏ గీతల్ని బేస్ చేసుకొని డెవలప్ చేశారో ఆ గీతల్ని ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత అక్షరాలన్నీ అక్షర క్రమంలో కాకుండా ఒక అక్షరాన్ని రాసిన తర్వాత దానికి సారూప్యత కలిగిన ఇంకొక అక్షరాన్ని గమనించి వాటిని జత చేస్తూ వాటిని అబ్జర్వ్ చేస్తూ జతలుగా, లేకపోతే 3-4 అక్షరాలు, 5-6 అక్షరాలు ఉన్నా సరే వీటన్నిటిని ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఇవి చేస్తూ ఉండగా 2 అక్షరాలు తీసుకుందాం. నేను సి రాసి చాలా జాగ్రత్తగా అదే సి పరిమాణంతో ఏ రాస్తున్నాను. నేను సి రాసి అదే సిని ప్రాక్టీస్ చేసి డి చేస్తున్నాను. అంటే జతలుగా చిన్న 2 అక్షరాలతో చేస్తే ఎక్కువ అభ్యాసం అవుతుంది. దాని తర్వాత ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ఆ అక్షరాన్ని ఎలా రాయాలో, రేపొద్దున ఈ అక్షరాలు పదం బిగినింగ్లో ఉన్నా సరే, పదం ఎండింగ్లో ఉన్నా సరే, పదం మధ్యలో ఉన్నా సరే అవి మారకుండా ఆ సి ఆధారితమైనటువంటి అక్షరాల్ని అలాగే రాయగలుగుతాం. కాబట్టి అక్షరాల్లో ఆ అక్షరాలతో డెవలప్ చేసినటువంటి పదాలు, వాక్యాలు చాలా చాలా అద్భుతంగా కనిపిస్తాయి. 3వ జత సి, అదే సితో జీ. 4వ జత సి, అదే సితో క్యూ. అలాగే సి, అదే సితో ఓ. ఇవన్నీ నాన్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్కి సంబంధించిన అక్షరాలు. ప్రింట్, నాన్ కర్సివ్ని ప్రింట్ అని కూడా అంటారు. కొంతమంది కర్సివ్ కూడా రాస్తారు. నాన్ కర్సివ్ రాయొచ్చు, కర్సివ్ రాయొచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో రెండింటిని కలిపేసి రాయకండి. ఒక చిన్న ఉదాహరణ తీసుకొని నేను మీకు చూపిస్తాను. మిల్క్ అనే ఒక పదం ఉన్నప్పుడు మీకు కర్సివ్ హ్యాండ్ రైటింగ్ రాకపోతే చాలా జాగ్రత్తగా నాన్ కర్సివ్లో మిల్క్ అని ఇలా రాయండి. మంచి కర్సివ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, ప్రాక్టీస్ చేసిన వాళ్ళు జాగ్రత్తగా చేతిని లిఫ్ట్ చేయకుండా పదం మొత్తం రాసేసిన తర్వాత ఐ మీద డాట్ పెడితే మంచి కర్సివ్ వస్తుంది. కానీ ఎక్కువ మంది ఎంఐ రాసి, చేయి లిఫ్ట్ చేసి ఐ డాట్ పెట్టి ఇలా రాస్తారు. ఇలా ఎట్టి పరిస్థితుల్లో రాయకండి. రాస్తే పొడక్షరాలు ప్రింట్ రాయండి.
లేదా రాస్తే కర్సివ్ రాయండి, కలిపి రాత రాయండి. సాధారణంగా నాన్ కర్సివ్ లేదా ప్రింట్ కంటే కర్సివ్కి ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి. రెండు రాయొచ్చు, కానీ కర్సివ్కి కొంచెం ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి వీలైతే కర్సివ్ ప్రాక్టీస్ చేయండి. అడ్వాంటేజ్ నెంబర్ 1, మొదటి బెనిఫిట్ ఏంటంటే టైం సేవ్ అవుతుంది. ఈ రోజుల్లో కాంపిటేటివ్ ప్రపంచంలో మనకి టైం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎన్ని ఆన్సర్స్ నేర్చుకున్నా ఇచ్చిన టైంలో ఎవరు ఆన్సర్స్ని కంప్లీట్ చేయగలుగుతారో వాళ్ళే విన్నర్స్ అవుతారు. కాబట్టి ఎగ్జామినేషన్ ఎండింగ్లో 30 సెకండ్స్ 40 సెకండ్స్ కూడా చాలా చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక పదం రాసినప్పుడు చేతిని పైకి ఎత్తకుండా కలిపి అక్షరాలన్నింటినీ కలిపి రాస్తాం. కాబట్టి ఒక 100, 1000 పదాలు ఒక 2-3 గంటల్లో రాసినప్పుడు ఒక్కొక్క పదానికి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మీకు సేవ్ అయినా ఆ ఎగ్జామ్ ఎండింగ్లో 2-3 నిమిషాల టైం సేవ్ అవుతుంది. సో కర్సివ్ రాసినందువల్ల టైం సేవ్ అవుతుంది కాబట్టి కర్సివ్ని ప్రాక్టీస్ చేయొచ్చు. సెకండ్ బెనిఫిట్, కర్సివ్ రాస్తే చూడడానికి చాలా గొప్పగా కనిపిస్తుంది. ఓ వీళ్ళెవరో చాలా గొప్ప వాళ్ళులా ఉన్నారే, లెర్నెడ్ పీపుల్, నాలెడ్జబుల్ పీపుల్లా ఉన్నారే, చాలా చాలా ప్రొఫెషనల్స్లా ఉన్నారే అనే ఒక టీవీ ఆ చేతి రాతలో ఒక అద్భుతమైన హుందాతనం వస్తుంది. కాబట్టి కలిపి రాతని ప్రాక్టీస్ చేయొచ్చు. మూడవ అద్భుతమైన బెనిఫిట్ ఏంటంటే ఒక పదాన్ని రాసినప్పుడు మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు చేతిని పెన్నుని లిఫ్ట్ చేయకుండా రాస్తున్నాం. కాబట్టి సైకలాజికల్గా గ్రాఫాలజిస్టులు గ్రాఫోథెరపిస్టులు ఏం అబ్జర్వ్ చేశారంటే అలా రాసే అలవాటున్న వాళ్ళు ఏదైనా ఒక పని పెట్టుకున్నప్పుడు ఆ పనిని సాధించే వరకు దాన్ని మధ్యలో వదిలిపెట్టరు అనే ఒక ట్రైట్ని అబ్జర్వ్ చేశారు. కాబట్టి దీన్ని పర్సిస్టెన్స్ అంటారు. మంచి పర్సిస్టెన్స్ డెవలప్ చేసుకోవడానికి అద్భుతంగా కర్సివ్ హ్యాండ్రైటింగ్ ఉపయోగపడుతుంది. సో అందుకని కర్సివ్ హ్యాండ్రైటింగ్ ప్రాక్టీస్ చేయడానికి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ బాగా ప్రాక్టీస్ చేసి అక్షరాలని రిలేటెడ్గా ప్రాక్టీస్ చేద్దాం. సో ఈ విధమైన కర్సివ్ హ్యాండ్రైటింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్త, పెన్నుని మరీ గట్టిగా పట్టుకోకుండా కొంచెం లూజ్గా పట్టుకోవాలి. స్కూల్లో ఒక్కసారి పెన్తో రాయడం మొదలుపెట్టిన వాళ్ళందరూ పెన్తోనే రాయడం మొదలుపెట్టండి. బాల్ పెన్ ఉంటుంది, జెల్ పెన్ ఉంటుంది, ఫౌంటైన్ పెన్ ఉంటుంది, రకరకాల పెన్స్ ఉంటాయి. మీకు బాగా నప్పిన 0.5 లేదా 0.7 బాల్ పెన్ అయినా జెల్ పెన్ అయినా తీసుకుని పర్ఫెక్ట్ పోస్చర్స్ చూసుకుంటూ ఎలా పట్టుకోవాలి ఎలా పట్టుకోకూడదు గమనించి పర్ఫెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఇంతకుముందు ఏం మాట్లాడుకున్నామో వాటిని యూస్ చేస్తూ పెన్నుని సరిగ్గా పట్టుకొని మీకు బాగా వెంటిలేటెడ్ రూమ్లో, గాలి వెలుతురు సరిగ్గా ఉండే రూమ్లో కూర్చుని ప్రతిరోజు ఒకే టైంలో 21 డేస్, కనీసం 21 రోజులు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయాలి. సో అక్షరాల్ని గ్రూపులుగా చేసి ప్రాక్టీస్ చేద్దాం. నేను ఇక్కడ మీకు ఒక 17 గ్రూపుల్లో అక్షరాలు ఇస్తాను. కలిపి రాత అనుకుంటే మొదటిగా సి అండ్ ఏ. సిలో కొంచెం కూడా మారకుండా ఏని ప్రాక్టీస్ చేయగలగాలి. రెండవది ఏ డి. ఇక్కడ కూడా సి భాగంలో కొంచెం కూడా మార్పు రాకూడదు. తర్వాత డి జి, రెండు అక్షరాలే ప్రాక్టీస్ చేయండి. అదే సితో జీ రాసి సి మారకుండా క్యూ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ 2 అక్షరాలే తీసుకొని ప్రాక్టీస్ చేయండి, సి అండ్ ఓ. కర్సివ్ హ్యాండ్ రైటింగ్లో బి ఎలా ఉంటుంది జాగ్రత్త. కర్సివ్ హ్యాండ్ రైటింగ్లో నాన్ కర్సివ్ బిని తీసుకురాకండి. బి అండ్ ఎఫ్ మధ్యలో రిలేషన్ చూసారా? బి ఎలా ఎండ్ అవుతుందో ఎఫ్ కూడా అలాగే ఎండ్ అవుతుంది. బి అయితే లైన్ కిందకి రాదు, ఎఫ్ అయితే కిందకు వస్తుంది. బి అయితే ఇక్కడ గ్యాప్ ఉండాలి, ఎఫ్ అయితే ఉండకూడదు. వి ఎలా ప్రాక్టీస్ చేస్తారో అదే విధంగా 2 సార్లు చేస్తే డబ్ల్యూ అవుతుంది. జీలో జే ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి ఆ భాగాన్ని సపరేట్ చేసి చేయండి. జే అండ్ వై ప్రాక్టీస్ చేయండి. వై జెడ్ ప్రాక్టీస్ చేయండి. ఎన్ తర్వాత హెచ్ మాత్రమే తీసుకొని ప్రాక్టీస్ చేయండి ముందుగా. అది బాగా వచ్చిన తర్వాత ఎన్ యు మొదలు పెట్టండి. దాని మీద పట్టు సాధించిన తర్వాత ఎన్ అండ్ ఎం రాయండి. ఒక అక్షరం పి, ఎస్. పి ఎలా ఎండ్ అవుతుంది, ఎస్ కూడా అలాగే ఎండ్ అవుతుంది. ఐ అండ్ జే అనే 2 అక్షరాల మీద డాట్స్ ఉంటాయి, సరిగ్గా ఒకే విధంగా ఉండాలి. ఎల్ ఎలా ఉంటుందో
టీ కూడా అలాగే ఉంటుంది, ఒక్క హారిజంటల్ లైన్ తప్ప. చివరిగా మిగిలిపోయిన అక్షరాలన్నీ ఒక్కసారిగా ప్రాక్టీస్ చేయండి. ఇలా మొదలు పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. ఈ గీతలు మీరు చూస్తే 17 గీతలు ఉంటాయి. అంటే 17 గ్రూపులుగా చిన్న అక్షరాలని ప్రాక్టీస్ చేస్తే ఈ అక్షరాలని ఆ సైజులో, షేప్లో, స్లాంట్లో కొంచెం కూడా మారకుండా రేపు పదాలలో యూజ్ చేయగలిగితే 2-3 రోజుల్లోనే మీ చేతిరాతలో ఒక అద్భుతమైన మార్పుని మీరు గమనించవచ్చు. కానీ ఈ అక్షరాలు రాసేటప్పుడు ఒక ముఖ్యమైన విషయం మీరు గమనించాలి. కొంచెం కుడివైపుకి వంగి ఉండడం మీరు గమనిస్తారు. కలిపి రాత రాసినప్పుడు నిటారుగా రాయకండి, ఎడమ వైపుకి అస్సలే బెండ్ చేయకూడదు, కాస్త కుడివైపుకి బెండ్ చేయాలి. ఇది చాలా చాలా స్టాండర్డ్ టెక్నిక్. కొంచెం కుడివైపుకి, అంటే మరీ కుడివైపుకి పడేయకండి, కొద్దిగా కుడివైపుకి వంచి ఈ అక్షరాలలో ఉండే సారూప్యతని గమనించి ఆ సారూప్యతని లోపల నుంచి ఫీల్ అవుతూ నా హ్యాండ్ రైటింగ్ మారబోతోంది, నేను ఒక అద్భుతమైన హ్యాండ్ రైటింగ్ని సొంతం చేసుకోబోతున్నాను, ఫ్యూచర్ అంతా నాదే, ఈ అక్షరాలతో నేను విజయం సాధించబోతున్నాను అనే ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్తో అక్షరాల్లో ఉండే సారూప్యతను గమనిస్తూ ప్రాక్టీస్ చేయండి. నేను క్యాపిటల్ లెటర్స్ రాయకుండా ముందుగా స్మాల్ లెటర్స్ ఎందుకు రాశానంటే మన చేతి రాతలో 95% స్మాల్ లెటర్సే ఉంటాయి. ఎక్కడో సెంటెన్స్ బిగిన్ అయినప్పుడో, షార్ట్ ఫామ్స్ రాసినప్పుడో, చాప్టర్ హెడ్డింగ్స్కో మాత్రమే మనం క్యాపిటల్ లెటర్స్ యూస్ చేస్తాం. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువగా స్మాల్ లెటర్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక్కసారి చిన్న అక్షరాలని అవపాసన పట్టిన తర్వాత, ఏ ప్రాబ్లం లేకుండా స్మాల్ లెటర్స్ రాసేసాను అనుకున్న తర్వాత మాత్రమే క్యాపిటల్ లెటర్స్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాలి. సో చిన్న అక్షరాలు రాసినప్పుడు ముందుగా మనం 2 అక్షరాలు తీసుకుని ఇలా ప్రాక్టీస్ చేసేసాక వీటిని కలపడానికి ప్రయత్నించండి. ఉదాహరణకి నేను సి అండ్ ఏ విడివిడిగా మొదలుపెట్టి ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేసిన తర్వాత సి రాసిన తర్వాత చేతిని పైకి లిఫ్ట్ చేయకుండా ఇలా రాయడం మొదలుపెట్టాలి. అలాగే రెండో గ్రూప్లో మనం ఏ అండ్ డి విడివిడిగా రాసాం. ఇలా విడివిడిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత రెండింటిని కలిపి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టండి. అన్ని గ్రూపుల్లోనూ లెటర్స్ని వీలైనంత వరకు ఆ జతలుగా ఉండే అక్షరాలని కలిపి ప్రాక్టీస్ చేయండి. ఉదాహరణకి ఎల్ అండ్ టీ మీరు కలిపి ప్రాక్టీస్ చేస్తే మీకు బెనిఫిట్ ఏంటంటే 2 ఒకే సైజులో వస్తున్నాయా లేదా, ఒకే యాంగిల్లో వస్తున్నాయా లేదా, ఒకే షేప్లో వస్తున్నాయా లేదా తెలుస్తుంది. అయిపోయిన తర్వాత లాస్ట్లో చివరిలో అడ్డగీత రాయడం ద్వారా ఆ సారూప్యతని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఎన్హెచ్ చేతిని పైకి లిఫ్ట్ చేయకుండా ప్రాక్టీస్ చేశారనుకోండి, ఎన్లో ఈ సెకండ్ భాగంలో ఉండే గ్యాప్ ఎక్కడైతే ఎంతైతే ఉంటుందో అదే గ్యాప్ ఇక్కడ కూడా ఉన్నప్పుడు చాలా అద్భుతమైన చేతిరాత వస్తుంది. కాబట్టి ఆ సారూప్యతని గమనిస్తూ కనెక్ట్ చేస్తేనే కర్సివ్ అవుతుంది. కాబట్టి అలా విడివిడిగా ప్రాక్టీస్ చేసిన ఆ గ్రూపుల్ని కలిపి అలా ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత దశలో ఏదైనా చిన్న పదాలు తీసుకొని ప్రాక్టీస్ చేయడానికి మొదలుపెట్టండి. నేను స్మాల్ ఏ రాసి స్మాల్ టీ రాసి చేయి లిఫ్ట్ చేసి అడ్డగీత గీస్తే ఇది ఒక మీనింగ్ఫుల్ వర్డ్ అయిపోయింది. అలాగే టీ రాసి ఓ రాస్తున్నాను, చూసారా? ముందుగా నేను టీ అడ్డగీత రాయడానికి చేతిని పైకి లిఫ్ట్ చేయలేదు, మొత్తం రాసేసాక ఇలా రాయాలి. ఐఎస్ ప్రతిరోజు మనం రాసే ఇలాంటి పదాలని జాగ్రత్తగా 2 అక్షరాలు మాత్రమే ఉన్న పదాలని ప్రాక్టీస్ చేయాలి. మెల్లగా 3 అక్షరాల పదాలకి వెళ్ళాలి, దాని తర్వాత 4 అక్షరాల పదాలకి వెళ్ళాలి. ఇలా క్రమేపీ ప్రాక్టీస్ చేస్తే కానీ ఈ అక్షరాలు రాసినప్పుడు చక్కటి పొజిషన్స్, బేసిక్ స్ట్రోక్స్ రాసి అక్షరాలు వాటిని కనెక్ట్ చేయడం మొదలుపెట్టండి. ఇది మొట్టమొదటి పాఠం. దీని తర్వాత మంచి కనెక్షన్స్ ఎలా ఉంటాయో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.